కళ్ళు వచ్చినట్టయితే ప్రార్థనతో ప్రారంభించుకుందాం. ప్రేమగల తండ్రి, కృపగలిగిన ప్రభా, జీవం కలిగిన నా జీవాధిపతి, నీ బంగారు పాదాలకి స్తోత్రం. ఆశ్చర్యకరుడు, ఆశ్చర్య కార్యాలు చేసే గొప్ప దేవుడు మీరే ప్రభా. కీర్తనీయుడా, మా ఆరాధ్య దైవం మీరే గనుక నీకు స్తోత్రం. ఎప్పటిలాగా నీ సన్నిధికి మేము చేరి ఉంటుండగా మీరే మాతో మాట్లాడండి. వినగల చెవి, గ్రహించగల మనస్సు ప్రతి బిడ్డకు నీ ఉచిత కృప ద్వారా మీరే అనుగ్రహించి మహిమ ఘనత ప్రభావాలు పొందమని అయా సంపూర్ణమైన నీ కృప కలిగిన కార్యాలు జరిగించి మీరే బిడ్డలతో మాట్లాడి మహిమ పొందమని ఉన్న సమయంతోడే నడిపించమని యేసయ్య అద్వితీయ నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. హల్లెలూయా. నిజంగా ప్రేమిన వల్లరా అనేక సార్లు ఏ రీతిగా ఉంటుంది అంటే దేవుడు మనతో మాట్లాడుతూ మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే మనం ఏ రీతిగా ఉంటున్నాము అంటే ఏమవుతుందిలే, లేకపోతే ఇది నన్నేమీ చేయలేదులే అనే ఒక తలంపు ద్వారా అనేక సార్లు మన ఆత్మీయ జీవితంలో అతి భయంకరమైన నిజంగా పరిస్థితులు గుండా మనం వెళ్ళడం ప్రారంభిస్తాం. అందుకే నిజంగా ప్రేమ వల్ల దేవుడు చెప్పిన ప్రతి విషయంలో కూడా మనం జాగ్రత్త పడి మరి దేవుడు చెప్పిన ప్రతి మాటను మనం పాటించినట్లయితే అనేకమైన నిజముగా మరేమంటారు శాపం నుంచి కానీ ఆశీర్వాదపు లేమిలోంచి కానీ మనం బయటపడేవారిగా ఉంటాం ప్రేమైన వాళ్ళ. అయితే ఈరోజు కూడా దేవుని వాక్యం మనతో మాట్లాడడానికి సిద్ధంగా ఉంటున్నాం. ఈరోజు వాక్యం చదువుకుందాం. మార్కు సువార్త 14వ అధ్యాయము 38వ వచనాన్ని మనం చదువుకుందాం ప్రేమైన వాళ్ళ. మీరు శోధనలో ప్రవేశించుకున్నట్లు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి. ఆత్మ సిద్ధమే గాని శరీరం బలహీనమని పేతురుతో చెప్పి. ఇక్కడ చూస్తే ప్రేమల వలన దేవుడు చెప్తున్న ఒక అమూల్యమైన మాట ఏంటి అంటే మీరు శోధనలో ప్రవేశించకుండానట్లుగా మెలకువ కలిగి ప్రార్థన చేయండి. దేవుడు 2 విషయాలు చెప్పాడు ప్రేమల. అంటే ఎప్పుడైతే శోధన వస్తదో శోధనలో మనం ప్రవేశించకుండా ఉండాలి అంటే మొదటిగా మనం చేయాల్సింది ఏంటంటే మెలకువ కలిగి ఉండడం ప్రారంభించాలి. అంటే నిజంగా ఎట్లా మెలకువ కలిగి ఉంటారు? ఒకవేళ నాకు అనిపిస్తది ఏదైనా ఒకవేళ జరుగుతూ ఉంది అంటే ఒకవేళ నాకు అనిపిస్తది ఒక ప్రాంతంలో మరి దొంగలు పడుతున్నారు, లేకపోతే దొంగలు వస్తున్నారు అన్న సమాచారం ఒకవేళ ప్రాంతంలో సంచరిస్తున్నారు అంటే, ఎప్పుడైతే ఆ ప్రాంతంలో సంచరిస్తున్నారు, ఈ ప్రాంతంలో తిరుగుతున్నారనే వార్త ఎప్పుడైతే వినబడతదో ఏం చేస్తారు అంటే, అందరూ కూడా అలర్ట్ కావడం ప్రారంభిస్తారు ప్రేమలారా. అలర్ట్ అయ్యి ఏ రీతిగా ఉంటారంటే, మేల్కొని ఉండడం ప్రారంభిస్తారు. లేకపోతే ఇంకా రకరకాలుగా ఒకవేళ ఆ దొంగ వస్తే లోపలికి రాకుండా ఉండుటకు నిజముగా తగిన ఏర్పాట్లు చేసుకోవడం ప్రారంభిస్తాం. ఒకవేళ లేటెస్ట్ టెక్నాలజీ ప్రకారం అయితే, ఒకవేళ పరిసర ప్రాంతాల్లో ఎవరు అనుమానితులుగా కనపడినా కూడా మనం ఐడెంటిఫై చేయాలని సీసీ కెమెరాలు రకరకాల మరి మెలకువలు కలిగి ఉంటాం ప్రేమన వల్ల. ఇప్పుడు దేవుడు కూడా చెప్తున్నాడు ఏమని అంటే, అయ్యా మీరు శోధనలో మీరు మీ శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి మెలకువ కలిగి ఉండాలంట. అంత మాత్రమే కాదు, మీరు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. సాధారణంగా దొంగలొస్తున్నారనుకోండి, మెలుకొని ఉంటే సరిపోదు ప్రేమన వాళ్ళ. ఇంకా ఏం చేయాలి? దాన్ని ఎదుర్కోవడానికి, లేకపోతే దాన్ని అడ్డుకోవడానికి కావాల్సిన మెథడ్స్ మనం మరి చేయడం ప్రారంభిస్తాం. అదే రీతిగా దేవుడు చెప్తున్నాడు, అయ్యా మీకు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయుడి. ఎప్పుడైతే మెలకువ కలిగి ప్రార్థన చేయడం ప్రారంభిస్తామో దేవుడు చెప్పిన ప్రకారముగా మేలు జరుగుతుంది. అయితే అనేక సార్లు ఏమవుతుంది అంటే దేవుని బిడ్డలు చాలా మందిలో చూస్తున్న మరి పరిస్థితి ఏ రీతిగా ఉంటదంటే, మాకంతా తెలుసులే అన్నట్లుగా, లేకపోతే నాకనిపిస్తది కొన్నిసార్లు మనం అంత ఈజీగా ఉంటాం అంటే, ఏం కాదులేండి అన్నట్లుగా ఉండడం ప్రారంభిస్తాం. మరి నా ప్రార్థన జీవితం, లేకపోతే దేవుడు నాకిచ్చిన అభిషేకం, లేకపోతే దేవుడు నాకిచ్చిన ప్రత్యక్షతలు ఇన్ని ఉంటుండగా, ఏ శోధన నన్ను ఏం చేస్తది అన్న తలంపు అనేక మంది జీవితాలలో ఏం చేస్తది అంటే ప్రేమైన వలన అటువంటి తలంపు ద్వారా వారు ఏ రీతిగా ఉంటారంటే శోధనలో పడిపోయేవారిగా ఉండడం ప్రారంభిస్తారు. ఎందుకు ఆ మాట చెప్తున్నాను అంటే చెప్పినది ఎవరు అంటే సర్వశక్తిమంతుడు ప్రేమిన వాళ్ళ. మరి అంత దేవుడు చెప్పినప్పుడు కూడా మనము నిజముగా ఏమరపాటుగా ఉన్నప్పుడు వచ్చే నష్టం భయంకరంగా ఉంటుంది.
సో, ఇట్లా ఉంది గదా! నా ఆత్మీయ జీవితం అంటే, ఈరోజు నేను మీకు కొన్ని సందర్భాలను చూపించాలని ఆశపడుతున్నాను ప్రియమైన వాళ్ళరా. నిజముగా దేవుడు చెప్పాడు గదా! మార్కు సువార్త 14 అధ్యాయం 38 మీరు మెలకువగలిగి శోధనలో ప్రవేశించినట్లు మెలకువగలిగి ప్రార్థన చేయుడి. అప్పుడు వెంటనే ఏమనుకుంటామంటే, అయ్యో! యేసు ప్రభు దగ్గర ఉన్నాను. లేకపోతే నన్ను దేవుడు చాలా విషయాలు దేవుడు నాకు నేర్పిస్తున్నాడు. కాబట్టి నాకేం కాదులే అని ఉంటే, ఇక్కడ కూడా చూద్దాం ప్రియమైన వాళ్ళరా. మత్తయి సువార్త 26వ అధ్యాయము 31-35 వరకు ఉంటున్న దేవుని వాక్యాన్ని చదువుదాం. మత్తయి సువార్త 26వ అధ్యాయం 31-35 వరకు. అప్పుడు యేసు వారిని చూచి, రాత్రి మీరందరూ నా విషయమై అభ్యంతరపడుదురు. ఎలయనగా గొర్రెల కాపరిని కొట్టుదురు, మందలోని గొర్రెలన్నీ చెదిరిపోవునని రాయబడి ఉన్నది గదా! నేను లేచిన తరువాత మీకంటే ముందుగా గలిలయకు వెళ్ళెదనెను. అందుకు పేతురు, నీ విషయమై అందరూ అభ్యంతరపడినను నేనెన్నడూను అభ్యంతరపడనని ఆయనతో చెప్పగా, యేసు అతన్ని చూచి, ఈ రాత్రి కోడి కొడియ మునుపు నీవు నన్ను ఎరుగవని ముమ్మారు చెప్పెదవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. పేతురు ఆయనను చూచి, నేను నీతో కూడా చావవలసి వచ్చినను నిన్ను ఎరగనని చెప్పనెను. అదే ప్రకారము శిష్యులందరూ అనిరి. ఇక్కడ చూస్తే దేవుడు బహు స్పష్టంగా మాట్లాడుతున్నాడు. ఏమని అంటే, అయ్యా రాత్రి ఈ రీతిగా జరగబోతది. కాబట్టి మీరు బలముగా ఉండండి. లేకపోతే ఆ తర్వాత 14వ అధ్యాయం మార్కు సువార్త 38 వచనంలో కూడా ఆ సందర్భంలో దేవుడు చెప్పిన మాటే నేను మీకు ముందు చదివి వినిపించాను. మరి ఇంతగా దేవుడు చెప్తూ ఉంటే, ప్రభువా కాబట్టి మాకు సాయం చేయి అని చెప్పాల్సిన అపోస్తలులు ఏం చెప్తున్నారంటే, అది మా జీవితంలో వచ్చిన నీకోసం నేను చావడానికైనా సిద్ధమే అంటే, శిష్యులందరూ కూడా ఆ మాటే చెప్పడం ప్రారంభించారంట ప్రేమైన వాళ్ళరా. అంటే దేవుడు ఒక దిక్కు హెచ్చరిస్తూ ఉంటే, వాళ్ళేమనుకుంటున్నారంటే, లేదు లేదు మేము జయం పొందుతాము. మేము జయం పొందుతాము. అసలు ఆ శోధన అనేది నిన్ను ఎరగానని, ఎందుకంటే నీ దగ్గరికొచ్చిందెందుకు నిత్య జీవం కలిగిన ఆహ్, జీవం జీవం గల దేవుడవని గదా! ఇప్పుడు మేమెట్టా ఎళ్తాము? నాకనిపిస్తది దేవుడు చెప్పినా కూడా, సాక్షాత్తు యేసు ప్రభు చెప్పినా కూడా, వాళ్ళ ఆలోచన విధానం ఏ రీతిగా ఉందో ఒక్కసారి ఆలోచించండి ప్రియమైన వాళ్ళు. యేసుప్రభు ఏది చెబితే అవన్నీ జరిగాయి. వాళ్ళే చెప్తారు, యేసుప్రభా నువ్వు లోకానికి వచ్చిన నిజంగా దేవుడవు అని చెప్తారు. మరి దేవుడు చెప్పిన మాట ఎక్కడైనా తప్పిపోతదా? కాబట్టి ఏం చేసి ఉండాలి? అయ్యో! ఈ రాత్రి దేవుని ఎరగమనే పరిస్థితి మాకు ఎదురవుతదంట. కాబట్టి మేము దేవుని పాదాలు పట్టుకొని, అయ్యా! మేము బలహీనము గదా! కాబట్టి నువ్వు బలపరచు. నీ కృప మాకు దయచేయి అని ప్రార్థన చేసి ఉండింటే, ఒకవేళ ఏ రీతిగా ఉండేదో మనకు తెలీదు ప్రియమైన వాళ్ళు. అయితే వారు దేవుడు చెప్తున్నా కూడా ఈ శోధన నాకేం చేయదులే అన్న భావనతో వారి ఆత్మీయ జీవితాన్ని నిజంగా దారుణంగా శోధనలో ప్రవేశించినట్లుగా ఎంతవరకు వెళ్ళింది శోధన అంటే ఎరగమనే కాదు ప్రేమైన వాళ్ళారా. యూదులు చంపుతారని భయపడి తలుపులు కిటికీలు వేసుకొని ఉన్నవారు అంతటి భయంకరమైన పరిస్థితి గుండా వాళ్ళు వెళ్ళాల్సి వచ్చింది ప్రేమైన వాళ్ళారా. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అనేక సార్లు ఆత్మీయ జీవితంలో దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అయ్యా! ఇది చేయడం కరెక్ట్ కాదు అని. వెంటనే మనం ఏం చేయాలి? అయ్యా! దేవుడు చెప్తున్నాడు గదా! దీనివల్ల ఇది వస్తది అంటే, వెంటనే మనం ఏం చేయాలి? మనం మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా ఉండడం ప్రారంభిస్తే, మన జీవితంలో మనం శోధనలు జయిస్తాం ప్రియమైన వాళ్ళారా. అయితే ఈ ఈ చాలామంది ఏమనుకుంటూ ఉంటారంటే, నాకేం కాదులెండి. నాకు భలే ఆశ్చర్యం అనిపించే విషయం ఏమంటే ఒకవేళ ఈ కార్యక్రమం చూస్తున్న వ్యక్తుల అనుభవాలు ఏ రీతిగా ఉన్నాయో నాకైతే తెలీదు గానీ, నేను ఎవరిని కూడా అండర్ ఎస్టిమేట్ చేయడం లేదు ప్రేమైన వాళ్ళు. అయితే మీకు వాస్తవం తెలియాలని ఒక మాట చెప్తున్నాను. ఏంటి ఆ మాట అంటే, ఎవరు వీళ్ళు? అపోస్తలులు. ఎవరు వీళ్ళు అంటే, యేసు ప్రభుతో 3.5 సంవత్సరము ప్రతిరోజు, ప్రతి రాత్రి కలిసి ఉన్నారు ప్రియమైన వాళ్ళ. ఇంతకంటే, ఇంతకంటే ఎక్కువ అనుభవము ఎవరికైనా ఉంటదా? ఉండదు అని చెప్పవచ్చు ప్రియమైన వాళ్ళు. సో, అటువంటి వ్యక్తులు వారు అనుకున్నారు. అయ్యా! ఈ లోకంలో ఇంతమంది ఉంటే, నిజంగా ప్రియమైన వాళ్ళ ఇంతమంది ఉంటే, వారిలో 12 మందిగా మమ్మల్ని ఏర్పరుచుకున్నావు. ఎంత ధన్యత, ఎంత కృప. వారిలో ఇంతమంది యూదుల్లో ఈ 12 మందిని ఎన్నుకొని, ఈ 12 మందిలో మీరు మనమల్ని సేవలో పిలిచి, ఇన్ని అనుభవాలు ఇచ్చి ఉంటుండగా, ఇక మమ్మల్ని శోధన అనేది ఏం చేస్తది అని ఒకవేళ అనుకోని ఉన్నారేమో ప్రియమైన వాళ్ళు. కానీ దేవుడు చెప్పినప్పుడు
వినేవారిగా ఎప్పుడైతే ఉంటామో, అప్పుడు మాత్రమే మనం శోధనలు జయిస్తాం ప్రేమైన వాళ్ళారా. చాలా సార్లు దేవుడు మనల్ని హెచ్చరిస్తూ ఉంటాడు. అయ్యా! ఇది కాదు, ఇది చెయ్యకూడదు అని. అయితే ఏమవుతదిలే అన్న ఒక్క చిన్న నిర్లక్ష్యం, లేకపోతే మెలకువ లేనితనం వాళ్ళ ఆత్మీయ జీవితాన్ని నిజంగా పతనావస్థకు తీసుకెళ్ళినట్లుగా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రేమలో. చాలా సార్లు దేవుడు హెచ్చరిస్తూ ఉంటాడు. అయితే మనం మాత్రం మెలకువ కలిగి ఉండం. మెలకువ కలిగి ప్రార్థన చేసేవారిగా అస్సలు ఉండం. తద్వారా అనేకమైన శోధనలు మన జీవితాల్లో ఏం చేస్తాయంటే కృంగదీయడం ప్రారంభిస్తాయి. మన ఆత్మీయ జీవితాన్ని పతనావస్థకు తీసుకెళ్ళడం ప్రారంభిస్తది ప్రేమిలారా. జరిగిన ఒక సంఘటన నేను మీతో పంచుకోవాలని ఆశపడుతున్నాను. ఏంటి అంటే నాకు తెలిసిన ఒక సహోదరుడు బలమైన ఆత్మాభిషేకం. దేవుడి కృపలో ఒక ప్రత్యేకమైన అభిషేకం ఆ సహోదరుని మీద ఉండేది ప్రేమైన వాళ్ళ. ఎంత కృప అంటే నిజంగా చిన్న వయసులోనే ప్రభుని అంగీకరించి, చిన్న వయసులో ఉండగానే పరిశుద్ధాత్మ అభిషేకం పొంది, చిన్న వయసులో ఉండగానే పరిచర్యలో ప్రభు బలముగా వాడుకుంటున్న ఆ వ్యక్తి, ఒకరోజు ఆ వ్యక్తి ఏరే వాళ్ళతో కలిసి ప్రయాణం చేస్తున్నాడు. ప్రయాణం అంటే బస్సులో కాదు, కారులో కాదు, లేకపోతే వెహికల్ టూ వీలర్స్‌లో కూడా కాదు ప్రేమైన వాళ్ళు. సో, ఒక వ్యక్తి ఒక వ్యక్తులతో కలిసి వెళ్తూ ఉంటే, ప్రభు ఆ వ్యక్తితో చెప్పాడంట. ఏమని అంటే, "అయ్యా! నువ్వు వీరితో కలిసి ప్రయాణం చేయొద్దు" అని చెప్పాడంట. అప్పుడు ఈ వ్యక్తి అనుకున్నాడంట. ఏం చేయాలి? అంత అభిషేకం పొంది, మరి అన్ని అనుభవాలు పొందిన వ్యక్తి వెంటనే యెస్ లార్డ్ అని చెప్పి వెళ్ళిపోయి ఉంటే ఆస్వాదించబడేవాడేమో ప్రేమైన వాళ్ళు. అయితే ఏం చేశాడు? అయ్యా! చాలా తక్కువ డిస్టెన్స్ అంటే దాదాపుగా ఒక ఫర్లాంగ్ దూరం అనుకోండి. అంతే. ఈ ఈ తర్వాత నేను వెళ్ళిపోతాను. వాళ్ళ దగ్గర నుంచి ఉండను. దేవుడు చెప్పాడు, ఇప్పుడే వెళ్ళిపో అంటే, ఆ వ్యక్తి అన్నాడు జస్ట్ కొద్ది దూరమే. చాలా తక్కువ దూరమే ప్రేమేవాళ్ళ. నేను కూడా చూసాను ఆ ప్లేస్. ఈ దూరం ప్రయాణించి నేను వెళ్ళిపోతానన్నాడు. అంటే దేవుని మాటకు అలర్ట్ కాకుండా ఏం చేశాడు? ఇదే కదా ప్రభు రోంతే కదా! ఏమవుతదిలే అని అనుకోవడం ప్రారంభించాడు. తద్వారా జరిగిన నష్టం ఏంటి అంటే, తాను అప్పటికి 7 సంవత్సరాలు ఈ దేవుని నమ్ముకొని, ఎంతో బలమైన సాక్ష్యం. అయితే జస్ట్ వారితో కలిసి ఆ కొద్ది దూరం ప్రయాణం చేయడం వల్ల అతనికి కలిగిన శోధన జస్ట్ కొద్ది దూరమే ప్రయాణం. మహా అంటే 5 మినిట్స్ కూడా కాదు. 5 నిమిషాలు కూడా కాదు ప్రయాణం. అంత తక్కువ డిస్టెన్స్‌లోనే జరగవలసిన నష్టం జరిగి, తను 7 సంవత్సరాలు దేవుని నమ్ముకున్న 7 సంవత్సరాల సాక్ష్యం కేవలము 3 నెలల్లో పోయింది ప్రేమ. 3 నెలల్లో 7 సంవత్సరాలు కాపాడుకున్న సాక్ష్యాన్ని కోల్పోవడం ప్రారంభించాం. ఈ వ్యక్తిని చూసి ప్రైజ్ లార్డ్ అని చేతులెత్తి ప్రైజ్ లార్డ్ చెప్పే వ్యక్తులు కూడా ఈ వ్యక్తా అన్నంత భయంకరమైన స్థితిలోకి నాకనిపిస్తది. ఎందుకు ఈ పరిస్థితి వచ్చింది? దేవుడు ప్రేమించలేదా? దేవుడు అభిషేకించలేదా? దేవుని కృప లేదా అంటే ఉంది ప్రేమన వల్ల. ఎప్పుడైతే మెలకువ లేకుండా పోవడం వల్ల జరిగిన డ్యామేజ్ 7 సంవత్సరాల సాక్ష్యాన్ని 3 నెలలు ఎంత కష్టపడి ఉంటాడు. ఎంతగా దేవుని కోసం నిలబడి ఉంటాడు. 7 సంవత్సరాలు తన సాక్ష్యాన్ని ఎంత బిల్డప్ చేసుకొని ఉంటాడు. దేవుని కృపలో 3 నెలలలో. అంటే ఎందుకు నేను ఈ మాటలు చెప్తున్నానంటే అనేక సార్లు ప్రభువు హెచ్చరిస్తూ ఉంటాడు. ఇది తప్పు, ఇది చెయ్యొద్దండి అని చెప్తుండగా అనేక సార్లు ఏమవుతదంటే ఏమవుతదిలే నిజంగా ప్రేమ వాళ్ళారా ఆ బిడ్డ మీద ఉన్న అభిషేకం గొప్పది. దేవుడిచ్చిన కృప గొప్పది. అంత ఎన్ని ప్రత్యక్షతలు అంటే మాటల్లో చెప్పలేనంతగా. అన్ని ప్రత్యక్షతలు పొందిన వ్యక్తి జస్ట్ కొద్దిపాటి ఏమరపాటు. తన జీవితంలో 7 సంవత్సరాల సాక్ష్యం కొలాప్స్. దాన్ని కోలుకోవడానికి చాలా టైం పట్టింది ప్రేమ. చాలా టైం పట్టింది. ఎందుకు ఈ మాటలు చెప్తున్నానంటే, అనేక సార్లు దేవుడు అందుకే చెప్తున్నాడు. మీరు శోధనలో ప్రవేశించకుండానట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయండి. ఎప్పుడైతే మనం ప్రార్థన చేసేవారిగా ఉంటామో, మనకున్న విశ్వాసము, లేకపోతే మనకున్న ప్రేయర్ లైఫ్, లేకపోతే మనకున్న అభిషేకం, వరాలు మంచిదే. అది దేవుడిచ్చిన ఉచిత కృపే. అయితే దేవుడు చెప్పినప్పుడు మనం అలర్ట్ కాకపోతే, మెలకువ కలిగి లేకపోతే, ప్రార్థన చేసేవారిగా లేకపోతే జయము పొందలేము ప్రేమల. జయం పొందలేం. మరొక వాక్య భాగాన్ని అంటే
మనం అనుకుంటూ ఉంటాం అపోస్తలులు ఒకవేళ 3.5 సంవత్సరం, మేమైతే ఇప్పటికి దేవునితో ఎన్ని సంవత్సరాలు నడుస్తున్నాం అనే మాట కూడా ఒకవేళ చూస్తున్న వ్యక్తులతో కలుగుతుండవచ్చు. అయితే ఇంకొక వ్యక్తిని మీకు చూపిస్తాను. ఆ వ్యక్తి జీవితంలో కూడా దేవుని దగ్గర ఉన్న అనుభవాలేంటి? కానీ అలర్ట్ కాకపోవడం వల్ల అతనికి కలిగిన నష్టం ఏంటో కూడా మనం చూడడం ప్రారంభిస్తాం ప్రియమైన వాళ్ళరా. ఆదికాండం 2వ అధ్యాయం 16, 17 వచనాలు చదువుకుందాం. మరియు దేవుడైన యెహోవా ఈ తోటలోని ప్రతి వృక్ష ఫలమును నిరభ్యంతరంగా తినవచ్చును. అయితే మంచి చెడ్డలు తెలియనిచ్చు వృక్ష ఫలము తినకూడదు. నీవు వాటిని తినదినమని నిశ్చయముగా చచ్చదు అని నరునికి ఆజ్ఞాపించెను. దేవుడు కరాఖండిగా చెప్పాడు. ఏమని అంటే, అయ్యా ఈ తోటలో ఉన్న ఏ చెట్టు ఫలమైనా నువ్వు తినవచ్చు. కానీ ఆ మంచి చెడ్డలు తెలియనిచ్చు చెట్టు ఫలం మాత్రం తినొద్దు. తింటే చచ్చిపోతావు అని చెప్పాడు ప్రేమలో. ఇప్పుడు ఆదాము ఎంత జాగ్రత్తగా ఉండాలి? చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే నాకనిపిస్తది, మామూలుగా చాలామంది చెప్తారు ఏమనంటే, ఏదెను తోట ఏదో 10 ఎకరాలు, 20 ఎకరాలు, లేకపోతే 100 ఎకరాలు కాదంటారు ప్రేమవారు. నిజంగా ఏదెను తోట గురించి కొంతమంది చెప్తుంటే విన్నాను. ఏమని అంటే, ఆదాము, అవ్వ తోట ఈ స్టార్టింగ్‌లో స్టార్ట్ అయ్యి వెళ్తే దాదాపుగా 6 మంత్స్ అక్కడికి వెళ్ళాలంట. ఆ రీతి అంత పెద్దగా ఉంటది అని చెప్పడం విన్నాను ప్రియమైన వాళ్ళ. అంటే నాకనిపిస్తది, అప్పుడు ఎప్పుడొస్తది? ఎప్పుడో ఒకసారి. ఏంటి? ఆ చెట్టు. అంతే గదా! ఇప్పుడు 10 చెట్లు ఉంటే 9 చెట్లు తిన్నాక 10వ చెట్టు అదే అయితది. అయితే వీళ్ళకి అట్లా లేదు. సో, చాలా చాలా ఉన్నాయి. ఇప్పుడు ఆ చెట్టు వచ్చిందనుకోండి, ఎప్పుడో ఒకసారే గదా! ఒకవేళ 6 మంత్స్‌కో అట్లే అనుకుందాం. ఆ టైంలో మాత్రమే కనబడుతుంది. సో, ఇప్పుడు ఆదాం ఏం చేయాలి? అలర్ట్ అయిపోవాలి ప్రియమైన వాళ్ళ. ఎందుకంటే దేవుడు చెప్పాడు. మనం ఈడికొచ్చినప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. జాగ్రత్తగా ఉండాలి అని. పోనీ ఆదాం ఏమైనా జ్ఞానం లేని వ్యక్తా అంటే నాకనిపిస్తది. అంతటి జ్ఞానం ఉన్న వ్యక్తి అంటే దేవుడు ఆదాముకు గాఢ నిద్ర కలగజేసి, ఆదామును ప్రక్కటెముక తీసి అది మాంసంతో పొడిచి దాంట్లో అవ్వను చేస్తే, తర్వాత తీసుకొచ్చి ఆదాము ముందు ఎదుట పెడితే ఆదాం అంటాడు, నా ఎముకలో ఎముక, నా మాంసంలో మాంసం. ఇది నరు నుండి తీయబడింది కాబట్టి నారి అనబడును అన్నాడు. అంటే ఎంతటి కృప పొందిన వ్యక్తి ప్రియమైన వాళ్ళరా! హల్లెలూయా! అంటే గాఢ నిద్ర కలగజేసి, ఆ సర్జరీ చేసి, సాధారణంగా సర్జరీ చేస్తే ఆ తర్వాత డాక్టర్లు సీడీ ఇస్తారు. ఈ పార్ట్స్ తీసాం, ఈ పార్ట్స్ తీసామని వాళ్ళ రిలేటివ్‌కి చూపిస్తారు. తర్వాత ఈ రీతిగా సర్జరీ జరిగిందని లేటెస్ట్ సీడీ చూస్తే తెలుస్తది. అయితే ఆ టెక్నాలజీ ఏమీ లేదు. అయితే కూడా ఆదాము కనుక్కున్నాడు. అంటే ఎంతటి దేవుని కృప, ఎంతటి ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి ఆదాము. మరి ఇంత ప్రత్యక్షతలు కలిగిన వ్యక్తి దేవుడు చెప్పిన ఆ ఫలము దగ్గరికి వస్తుంటున్నాడు. అవ్వ తిని ఆదాముకిస్తే ఏమాత్రం అయ్యో! ఎందుకు తినాలి అనే కాన్సెప్ట్ లేకుండా తినేయడం ప్రారంభించాడు. అంటే అనేక సార్లు మన ఏమరపాటు ఎంతటి భయంకరమైన స్థితికి తీసుకెళ్తాదో చూడండి. మరి ఈ కాలంలో కూడా అనేక సార్లు దేవుడు చెప్తూ ఉంటాడు. అయ్యా! ఇది చేయొద్దు, ఇది చేయొద్దు. కాబట్టి మెలకువగా కలిగి ఉండండి. అయితే అనేక సార్లు మనం ఏమనుకుంటూ ఉంటామంటే ఇదేం జరుగుతదిలే, ఇదేం జరగదులే అన్న కాన్సెప్ట్‌తో నిజంగా ప్రియమైన వాళ్ళరా ఏమరపాటుతో ఇక మనం జయిస్తామనే నమ్మకం మనలో ఉంటే మనం ఎందుకు దేవుని మీద సహాయం అడుగుతాం? కాబట్టి అడగకపోవడం వల్ల ఏమవుతది అంటే మనం శోధనలో ప్రవేశించే వారిగా ఉండడం ప్రారంభిస్తాం. అందుకే దేవుడు చెప్తున్నాడు. మీరు మెలకువ కలిగి శోధనలో ప్రవేశించకున్నట్లు మెలకువ కలిగి ప్రార్థన చేయమన్నాడు. హల్లెలూయా! మరి నిజంగా ప్రేమైన వాళ్ళరా మన జీవితాల్లో అనేకమైన శోధనలు ఎదురవుతుండగా నిజంగా మనం దేవుని దగ్గరికి వెళ్తే దేవుడు అనేక సార్లు హెచ్చరిస్తూ ఉంటాడు వాక్యము ద్వారా. నిజంగా నాకు అనిపిస్తది. దావీదు కీర్తనలో రాయబడి ఉంటది గదా! అయ్యా! దురాభిమానమను పాపము నన్ను ఏలనీయకము. నిజంగా భక్తుడు ఎంతటి మాట రాసాడు అంటే నిజంగా నాకు భలే సంతోషంగా ఉంటది ప్రియమైన ప కీర్తన 19వ కీర్తన 13వ వచనం ఉంటది. దురభిమానమను పాపంలో పడకుండా నీ సేవకుని ఆపుము. వాటిని నన్నేలనీయకము. అప్పుడు నేను యథార్థవంతుడినై
అధిక దోషము చేయకుండా నిందారహితుడగుదును. హల్లెలూయా! ఎంత చక్కటి మాట. అంటే తాను ఎక్కడైతే పడిపోతాననుకున్నాడో మరి దావీదు వెంటనే చెప్తున్నాడు. దురభిమాన పాపంలో నేను పడకుండా నన్ను కాపాడుకును. హల్లెలూయా! తాను ఎప్పుడైతే అలర్ట్ అయ్యాడో అంటే తాను ఎదుర్కొంటున్న శోధన తనకి అర్థమైందో అప్పుడు నేను అధిక యథార్థవంతుడై నీ దగ్గర ఉంటాను. మెలకువ కలిగితే ఈ రీతిగా ఉంటుంది. అంటే అది నన్ను ఏలనీయకమని ప్రార్థన చేశాడంటే తను బలహీనుడని ఒప్పుకున్నాడు ప్రేమలో. తద్వారా దేవుడిచ్చే విషయాన్ని పొందడం ప్రారంభించాడు. మరి ఈ కార్యక్రమం చూస్తున్నాను బిడ్డలు కూడా. దేవుని బిడ్డలు నిజంగా మనం మెలకువ కలిగి ప్రార్థించే వారిగా ఉంటూ ఈ రెండో రాకడ సమయంలో ఎత్తబడు సంఘములో మనమందరము పొందుముగాక. ఎందుకంటే మనం చేసే ఆ ఆ ఏమంటారు మెలకువలుగా లేకపోవటం వల్ల అపోస్తులు పడిపోయారు. దేవుని చేత చేయబడి, దేవుని జ్ఞానము చేత నింపబడిన ఆదాము సహితం పడిపోయాడు. సో, మనమెంతటి వారం ప్రేమ. కాబట్టి మనం అనుకున్న అనుభవాలు, అభిషేకం కాదు. దేవుడు హెచ్చరించే ప్రతి మాటకు మెలకువ కలిగి ప్రార్థించి, తద్వారా విజయం పొందేవారిగా ఉన్నాం. తలలు వంచి ప్రార్థన చేసుకుందాం. ప్రభుగల తండ్రి, కృపగలిగిన ప్రభువా, జీవం కలిగిన నా జీవాధిపతి నీ బంగారు పాదాలకి స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటున్నాను. తండ్రి దిన వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడినందు బట్టి వందనాలు. ఎనగల అయ్యా తండ్రి ఒక్కొక్కరితో మీరు మాట్లాడి ఉంటుండగా మెలకువ కలిగి ఉండటానికి సహాయం దయచు. ప్రార్థన చేయడానికి సహాయం దయచు. తద్వారా ఆ శోధనపై విజయం పొందటానికి మీరు కృప చూపించమని ఆ వాక్యమైన ప్రతి బిడ్డలో అటుని బలమైన కార్యం జరిగించి మహిమ ఘనత ప్రభావాలు కేవలం మీరు మాత్రమే పొందమని ప్రార్థించి ఎవరైతే తండ్రి ఆయనకు ఏమీ కాదని ఒకవేళ నిర్లక్ష్య స్వభావంలో ఉంటే దయతో అటు వారిని తట్టి లేపండి నాయన. వారితో మాట్లాడండి నాయన. మహిమ కలిగిన నీ కార్యాలు జరిగించి మహిమ మీరు పొందుమని ప్రార్థన చేస్తూ ఎవరైతే సంతానం కోసం, ఎవరైతే ఆర్థిక ఇబ్బందుల కోసం, ఎవరైతే ట్రాన్స్ఫర్ ప్రమోషన్స్ కోసం ఎదురు చూస్తున్నారో అందరి జీవితాలు అద్భుతాలు. ఎవరైతే మ్యారేజెస్ కోసం ఎదురు చూస్తున్నారో అనుకో, ఎవరైతే నూతన గృహం కోసం ఎదురు చూస్తున్నారో జీవితంలో అయ్యా ఎవరైతే అయ్యా వారి తండ్రుల జాబ్ రావచ్చు ఎదురు చూస్తున్నారు, కోర్ట్ కేసు విజయము అనుగ్రహించబోతున్నందు బట్టి వందనాలు. నీ బిడ్డలకు అనుకూలంగా ఫేవర్‌గా తండ్రి అయా తీర్పు రాబోతున్నందు బట్టి వందనాలు. దానికోసం జాబ్ కోసం ఎదురు చూస్తున్న బిడ్డల జీవితంలో అయా వారు ఎదురు చూస్తున్న జాబ్ వారికి వచ్చినట్లుగా మరి కృప చూపుతున్నందు బట్టి నీకు వందనాలు. బలమైన కార్యాలు జరిగించి సాక్షులుగా వారిని నిలబెట్టండి. తిరిగి వారి సాక్ష్యం చెప్పడానికి మీరే కృప చూపించండి. మహిమ ఘనత ప్రభావాలు మీరు పొందమని మహిమ నీకు చెల్లిస్తూ ఈ కార్యక్రమాన్ని ఆర్థికంగా అవి ప్రార్థన ద్వారా అదే రీతిగా షేర్ చేయడం ద్వారా ఇన్వాల్వ్ అయిన ప్రతి బిడ్డని వారి కుటుంబాలు పేరు ఆశీర్వదించి దీవించి మీరే మహిమ పొందమని యేసు నామమున అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్.